హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. కొత్తిమీరని ఇలా స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని పూర్తిగా చూడండి. కొత్తిమీరని ప్రతి కూరలో వేయడం మనకి అలవాటు. అందుకోసమే ఎక్కువగానే కొనుక్కొచ్చి ఇంట్లో పెడతాం. కానీ ఇలా తీసుకొచ్చిన కొత్తిమీర 1-2 రోజుల్లోనే వాడిపోతుంది. అలా కాకుండా 10 నుండి 15 రోజుల వరకు నిల్వ ఉండాలి అంటే ఈ టిప్ పాటించండి ఫ్రెండ్స్. ముందుగా కొత్తిమీరను చక్కగా ముడివిప్పి అన్నీ సమానంగా చేసుకుని వాటిలో గడ్డి పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత గిన్నె కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకుని దానిలో కొత్తిమీర వేళ్ళు డబ్బా లోపలికి పెట్టాలి. దానిలో వేళ్ళు మురిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి ఫ్రెండ్స్. వాటర్ ఎక్కువగా పోస్తే ఆకులు పాడైపోతాయి. ఆకులకు తగలకుండా వేళ్ళు వరకే వాటర్ పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొత్తిమీర 10 నుండి 15 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వాటర్ను 2 రోజులకు ఒకసారి మార్చాలి, లేకపోతే వాసన వస్తుంది. మీ అందరికీ ఈ టిప్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నేను ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో వాటర్ పోస్తున్నాను. వాటర్ వచ్చేసి లాస్ట్లో వేలు మునిగే వరకు పోయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను చూపించిన విధంగా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ డబ్బాని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని కర్రీస్లో వేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. దీనివల్ల మనీ కూడా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్, టైం కూడా వేస్ట్ అవ్వదు. ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.